ఏది జ్ఞాపకానికి తెచ్చుకుంటే ఆ రోజంతా పరమ మంగళప్రదమవుతుందో అంత పరమ పవిత్రమైనటువంటి దానిని జ్ఞాపకానికి తెచ్చుకోమని చెప్తోంది. ప్రాతస్మరామి ఎవరిని? గణనాథ మనాథ బంధుం, గణనాథుడైనటువంటి వాణ్ణి స్మరించు. ఎవరు గణనాథుడు? విఘ్నేశ్వరుడు. విఘ్నేశ్వరుణ్ణి స్మరించమని ఎందుకు చెప్పాలి అంటే, మనసుకి ఒక లక్షణం ఉంటుంది. ఒక రూపాన్ని మీరు చెప్పారనుకోండి, అది పేరు చెప్తుంది. ఏనుగు తలకాయ ఉంటుంది, ఓ తొండ ఉంటుంది, 2 దంతాల్లో ఒక దంతం విరిగిపోయి ఉంటుంది, ఒక్క దంతమే ఉంటుంది అని నేను చెప్పి ఎవరు అన్నాను అనుకోండి, మీరు వినాయకుడు అంటారు. నేను రూపం చెప్తే నామం చెప్తుంది. నేను వినాయకుడు ఎలా ఉంటాడు అన్నాను అనుకోండి, మీరు ఏనుగు ముఖంతో ఉంటాడు, 2 దంతాల్లో ఒకటి విరిగిపోయి ఉంటుంది, తొండ ఉంటుంది అని రూపం చెప్తారు. నామం చెప్తే రూపం చెప్తారు, రూపం చెప్తే నామం చెప్తారు. ఇందులో విచిత్రం ఏమిటంటే, రూపం చెప్పి నామాన్ని మిమ్మల్ని చెప్పమంటున్నారు. ప్రాతస్మరామి గణనాథ మనాథ బంధుం, గణనాథుణ్ణి నేను ప్రాతకాలమునందు స్మరించుచున్నాను. ఇప్పుడు నేను ప్రాతకాలమునందు గణనాథుని స్మరించుచున్నాను అనగానే మీ మనస్సు జవాబేమని చెప్తుంది? ఎవరు గణనాథుడు? విఘ్నేశ్వరుడు. ఎలా ఉంటాడు విఘ్నేశ్వరుడు? లోపల వెంటనే ఓ ప్రశ్న వస్తుంది. ఎలా ఉంటాడు అంటే, ఏనుగు తలతో ఉంటాడు. అది ముందు చెప్తాం. ఏనుగు తలతో ఉంటాడు, మంచిదే. ఏనుగు తలతో ఉంటే ఒక్కసారి ఆ ఏనుగు తలతోటి తొండంతో ఉన్నవాణ్ణి మీరు స్మరణ చేశారనుకోండి, మనసులో జ్ఞాపకానికి తెచ్చుకున్నారనుకోండి, అది పరమమంగళప్రదమైన రోజు. ఎందుకని పరమమంగళప్రదమైన రోజు అంటే, 5 బాహ్యమునందు చూసినంత మాత్రం చేత లక్ష్మీ కటాక్షాన్ని అనుగ్రహించగలిగినటువంటి విశేషములు ఈ లోకంలో ఉన్నాయని శాస్త్రం చెప్తోంది. మిగిలినవన్నీ కూడా గుణములు. గుణముల చేత లక్ష్మీ అనుగ్రహం కలుగుతుంది. దాన్ని మహాభారతంలో తిక్కన గారు చెప్పారు. సత్యనిష్ఠులు, శౌచనిరతులు, దక్షులు, గురుభక్తియుతులు, అప్రమత్తులు, సత్కర్మరతులు, అమలమతులు అంటూ ఎటువంటి గుణములు కలిగినటువంటి వారి యందు లక్ష్మి అన్వయమవుతుందో చెప్పారు. ఇక్కడ మీరు ఈ చక్షువుతో, మాంస చక్షువుతో చూడడానికి వీలైన 5 వస్తువులు ఉంటాయి. ఈ 5 వస్తువులను చూడడం మంగళప్రదం. వాటిని చూస్తే లక్ష్మీ కటాక్షం కలుగుతుంది. అందులో మొట్టమొదటిది ఏది అంటే ఏనుగు యొక్క కుంభస్థలం. ఏనుగు యొక్క కుంభస్థలం లక్ష్మీ స్థానం. అందుకే చాలా పేరు కలిగినటువంటి మహాకవుల్ని గజారోహణం చేయిస్తారు. చక్రవర్తి భద్రగజాన్ని ఎక్కి ఊరిరిగింపుగా వెడతాడు. పెద్ద పెద్ద దేవస్థానాల ముందు ఏనుగుడు నిలబడి తొండములు ఎత్తి ఘీంకరిస్తూ ఉంటాయి. రావణాసురుడి శివస్తవం చేసి చిట్ట చివర ఫలశ్రుతి చెప్తూ ఒక మాట అంటాడు. ఎవరు ఈ స్తోత్రాన్ని రోజు చేస్తున్నారో వాళ్ళ ఇంటి ముందు మదగజములు తొండములు ఎత్తి ఘీంకరిస్తున్నటువంటి ఐశ్వర్యమును పొందుతారు అంటాడు. మహాభారతంలో ధర్మరాజు గారి యొక్క అంతఃపురం ముందు భద్రగజములు నిలబడి ఘీంకారములు చేస్తూ ఉంటాయని వర్ణింపబడింది. అది మహదైశ్వర్యం, లక్ష్మీ కటాక్షం. అందుకే అలసాని పెద్దన గారంతటి వాడు చెప్పుకున్నాడు, ఎదురైన చోతన మదకరీంద్రము డిగ్గి కీలూతనొసగి ఎక్కించుకుని అని చెప్పుకున్నాడు. రాయలవారు భద్రగజం మీద వెడుతూ అల్లసాని పెద్దన కనపడితే కిందికి దిగి చెయ్యి పట్టుకుని ఏనుగెక్కించి తాను ఎక్కేవాట. ఏనుగెక్కడం, ఏనుగు కనపడ్డం, ఏనుగు తొండం తల మీద పెట్టి ఆశీర్వచనం చెయ్యడం అంత గొప్పవి. పైగా ఏనుగు ముఖం చాలా మంచి ముఖం. అందుకే ఏనుగు ముఖం చూస్తే పీడ తొలగుతుంది. అందుకే విఘ్నేశ్వరుడి నామాల్లో 16 అంకె మీద ఆయన యొక్క తత్వం విడుతూ ఉంటుంది. ఆయన మొట్టమొదటి నామం ఏది అంటే సుముఖ, మంచి ముఖం ఉన్నవాడు. ఏ ముఖం మంచి ముఖం? ఏనుగు ముఖం. అందుకే సుముఖశ్చైకదంతశ్చ కపిలో గజకర్ణక లంబోదరశ్చ వికటో విఘ్నరాజో గణాధిప ధూమకేతుర్గణాధ్యక్ష ఫాలచంద్రో గజానన వక్రతుండ శూర్పకర్ణో హీరంబ స్కందపూర్వజ షోడశైతాని నామాని ఎప్పటే చిమ్యాదపి విద్యారంభే వివాహే చ ప్రవేశే నిర్గమే తథా సంగ్రామే సర్వకార్యేషు విఘ్నస్తస్య న జాయతే. ఏనుగు ముఖాన్ని ఒక్కసారి జ్ఞాపకానికి తెచ్చుకుంటే చాలు. అందుకే కొన్ని జ్ఞాపకానికి తెచ్చుకుంటే పరమమంగళప్రదములవుతాయి. ఆ రోజంతా కూడా ఉపద్రవములు తొలగి భగవద్ అనుగ్రహము కలిసి వచ్చేటటువంటివై ఉంటాయి. ఏనుగు యొక్క కుంభస్థలము లక్ష్మీస్థానం. అలాగే
ఆవు యొక్క వెనక తట్టు లక్ష్మీ స్థానం, గోవు యొక్క వెనక భాగం లక్ష్మి. అందుకే ఇప్పటికీ కామాక్షి పరదేవత నిద్ర లేవగానే, అంటే ఆమెకి మేలుకొలుపు చెయ్యగానే కాంచీపురంలో అమ్మవారి యొక్క మూర్తిని శయన మంటపంలోంచి బయటికి తీసుకొచ్చేయగానే ఏనుగు కన్నా ముందు గోవుని తీసుకెళ్లి అమ్మవారి ముందు నించోబెడతారు. గో పృష్ఠాన్ని కామాక్షి వైపు ఉంచుతుంది. అమ్మవారు గో పృష్ఠాన్ని చూస్తుంది. చూస్తూ ఉండగా ప్రధాన అర్చకుడు పూజ చేస్తాడు. ఆవు పక్కకి వెళ్ళగానే ఏనుగు వచ్చి ఏనుగు ముఖం అమ్మవారి వైపు ఉంచుతుంది. అప్పుడు పూజ చేస్తారు. ఏనుగు ముఖం ఎంత లక్ష్మీస్థానమో గోపృష్టమో అంత లక్ష్మీస్థానం. అందుకే జీవితాంతం అది మంగళప్రదం కావాలనుకోండి, ఆ పని చేసేటప్పుడు ఒక్కసారి గోవుని జ్ఞాపకానికి తెచ్చుకోమని చెప్తారు. అందున కపిల గోవు అంటే నలుపు ఎరుపు కలిసినటువంటి రంగుని కపిలవర్ణం అంటారు. విఘ్నేశ్వరుడికి ఉందా నామం, కపిలహ అనొక నామం ఆయనకి. తలంబ్రాలు పోసుకునేటప్పుడు అడుగుతారు వధూవరులిద్దరూ కూడా, మాకు సంతానము కలగాలి, మాకు యజ్ఞము చేసేటటువంటి శక్తి కలగాలి, మాకు ఐశ్వర్యము కలగాలి. ఇవి అడుగుతున్నప్పుడు కపిలాన్ స్మారయంతు, మొట్టమొదట కపిల గోవుని ఒక్కసారి మీరిద్దరూ మనసులో స్మరించండి అంటారు. కపిల గోవుని స్మరిస్తే చాలు. అంటే అవి చూసినంత మాత్రం చేత లక్ష్మీదేవి అనుగ్రహాన్ని ఇస్తాయి. ఏనుగు యొక్క కుంభస్థలం, ఆవు వెనకతట్టు, మారేడు దళం, అలాగే తామర పువ్వు, ఐదవది స్త్రీ సువాసిని యొక్క పాపట ప్రారంభ స్థానము అలంకృతమై ఉంటుంది. సింధూరమో కుంకమో ఏదో ఒకటి పెట్టుకుంటారు. ఆ ప్రారంభ స్థానము లక్ష్మీ స్థానం. ఈ 5 ఒక్కసారి ఈ కంటితో చూసిన, జ్ఞాపకానికి తెచ్చుకున్న అవి లక్ష్మీప్రదములు. అందుకే శ్రీశైల సుప్రభాతంలో ఒక విచిత్రం ఏమిటి అంటే, ఏది మీరు జ్ఞాపకం తెచ్చుకుంటే మీకు ఆ రోజంతా కూడా ఉపద్రవాల్ని పరిహరించగలిగిన శక్తితో ఉంటుందో దాన్ని జ్ఞాపకం వచ్చేటట్టు చేసుకోని చెప్పడంతో ప్రారంభం. ప్రాతస్మరామి గణనాథ మనాథ బంధుం. లోకంలో అనాథ అన్న మాట నిజానికి అన్వయమయ్యే అవకాశం ఉండదు. అనాథ అన్న మాటకు అర్థం ఏంటంటే నాథుడు లేనివాడు. నాథుడు అంటే ఆదుకునేవాడు అనుకోండి. పోని అందాక నాథుడు లేనివాడెవరో వాడు అనాథుడు. ఎలా అనాథ ఉంటాడు అసలు? ఎవరూ లేరు నాకు అన్నవాడికి కూడా భగవంతుడు ఉన్నాడు. మరి అనాథ ఎవరు? భగవంతుడికి ఎవరూ లేరు కదండి. మనందరికీ అంటే భగవంతుడు ఉన్నాడు, భగవంతుడికి ఎవరూ లేరు, అందుకని భగవంతుడే అనాథ అందామా? అంటే పరమేశ్వరుడికి పార్వతీదేవి ఉంది, పార్వతీదేవికి పరమేశ్వరుడు ఉన్నాడు. మరి ఇంకా అనాథ ఎవరు అంటే అసలు అనాథ అన్నవాడు లేడు లోకంలో. అనాథ అన్నవాడు ఉండడని చెప్పడానికి వచ్చింది ఆ పదం. కానీ మనసు బాగా నీరసించిపోయి నిస్సత్తువులోకి వెళ్ళిపోయింది అనుకోండి, నేనింకా ఏం వృద్ధిలోకి వస్తాను, నన్ను ఎవరు ఆదుకుంటారు, ఇక నా బ్రతుకెలా అన్నంత నిస్సత్తువ కలిగిందనుకోండి, అటువంటి వాళ్ళని ఏ విధమైనటువంటి పెద్ద ప్రయత్నం లేకుండా గాఢమైనటువంటి స్మరణ చేసినంత మాత్రం చేత రక్షించగలిగినటువంటి గొప్ప అనుగ్రహ శక్తి కలిగినటువంటి స్వరూపాల్లో ఒకటి విఘ్నేశ్వరుడు. మహానుభావుడు, పిలిస్తే పలికేటటువంటి లక్షణం ఉన్నవాడు. కంచి కామకోటి పీఠాధిపత్యం వహించినటువంటి చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామి వారికి పిలిస్తే పలికేవాడు విఘ్నేశ్వరుడు. ఆయన జయేంద్ర సరస్వతి స్వామి వారితో కలిసి చిత్తూరు దగ్గర సేన్పక్కం అని ఒక క్షేత్రం ఉంది, దాని పక్క నుంచి వెళ్ళిపోతుంటే స్వామివారు నడుచుకుంటూ ముందుకు వెళ్ళిపోయారు. జయేంద్ర సరస్వతి స్వామివారు ఏనుగు మీద వస్తున్నారు. షేన్పెక్కం దగ్గరికి వచ్చేటప్పటికి ఏనుగు అకస్మాత్తుగా ఉన్మాదం పొందిన దానిలా గిర్ర 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 తిరగడం మొదలెట్టింది. అదృష్టవశాత్తు జయేంద్ర సరస్వతి దాని మీద భద్రంగా ఉన్నారు. పరిగెత్తుకుంటూ వెళ్ళి ఎక్కడో ముందుకెళ్ళిపోయినటువంటి పెద్ద స్వామి గారికి చెప్పారు, స్వామి ఏనుగు అదుపు తప్పిందని. అప్పుడు ఆయన అన్నారు, మేము కాంచీపురంలో బయలుదేరుతున్నప్పుడు షేన్పెక్కం మీదుగా వెళుతున్నాం కాబట్టి స్వామికి కొబ్బరికాయ కొట్టాలనుకున్నాం, మరిచిపోయాం, అందుకే ఏనుగు అదుపు తప్పింది. వెంటనే వెళ్లి 108 కొబ్బరికాయలు షేన్పెక్కం క్షేత్రం ముందు కొట్టండి అన్నారు. 108వ కొబ్బరికాయ కొట్టగానే ఆ ఏనుగు అలా స్థిమితంగా నిలబడింది. మనకి జయేంద్ర సరస్వతి స్వామి గారికి అది అనుభవంలో విషయం.